ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తల్లో అక్కడ నాటకీయ పరిణామం మధ్య పోలీసుల కేసులు, రిమాండ్లు, బెయిల్లు అనే అంశాన్ని ఈ గడిచిన 2 వారాల నుంచి వింటూ ఉన్నాం మనం. రీసెంట్గా 2 రోజుల నుంచి రామన్ అనేటువంటి అలియాస్ జోసఫ్ అతని వ్యక్తిని సోషల్ మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు పెట్టడం, వరుసగా కేసులు పెడతా ఉన్నారు. మరి దాని పరిణామాలు ఎలా ఉంటున్నాయి, ఇక్కడ చర్చించాల్సిన అవసరం, లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలకు వెళ్దాం. ఇకపోతే తెలంగాణలో వార్తల విషయానికి వస్తే ఇక మనందరికీ తెలిసిందే, బస్తీ మే సవాల్, తేల్చుకుందామా మీ పతాపమా మా పతాపం అంటూ సవాలు విసరడం, తలుపులు పెట్టుకొని తొడలు కొడుతున్నటువంటి వైనాలు రాజకీయ పార్టీల తీరు మనం చూస్తాం. మీరు వస్తారా, నన్ను రమ్మంటారు అంటారు, మీరు వచ్చే ముందు నేనుండను, నేను వస్తానంటే మీరు ఉండక్కర్లేదు. అలా ఎవరికి వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. ఈ దేశం ఈ రోజుల్లో మనం ప్రజల అభివృద్ధి రేటు ఎంత, అభివృద్ధి ఏ విధంగా సాధించామని లెక్కలు వేయాల్సుకొని మేమింత అభివృద్ధి చెప్పాల్సిన రాజకీయ నాయకులు మేము చేసింది అప్పు ఇంత అంటూ అప్పుల వైపే దృష్టికోణం పెట్టి అప్పుల వైపే, నెగిటివ్ వైపే ఆలోచిస్తున్నటువంటి రాజకీయ వికృత క్రీడ గురించి ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే జాతీయ వార్తల్లో ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. రేపు 20వ తారీఖు నుంచి బహుశా ప్రారంభమవుతాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. వర్షాకాల సమావేశాలు లాంఛనంగా జరగాల్సిన కార్యక్రమాలకు ముహూర్తాలు, విధి విధానాలు నిర్ణయించబడిపోయినాయి ఆల్రెడీ మోడీ నేతృత్వంలో. చట్టాలను ఏ విధంగా అమలు చేసుకోవాలి, తయారు చేసుకోవాలి, దానికి అనుమతులు ఎలా సాధించాలో అన్ని పథకం ప్రకారం పేర్చబడినాయి. ఇక లాంఛనమే మిగిలి ఉంది వాళ్ళ కళ సాకారం చేసుకోవడానికి. అది ఏమిటంటే ముఖ్యంగా డీలిమిటేషన్ విషయంలో కానీ, దేశమంతా ఒకే ఓటింగ్ విధానం, ఆ తర్వాత దానికి అనుకూలంగా ఉన్నటువంటి మహిళా బిల్లు చట్టాలు, ఇతర చట్టాలు, చాలా చట్టాలు, సీఎంల మీద, రాష్ట్రాల మీద పెత్తనానికి సంబంధించినటువంటి చట్టం కూడా ఏదో తయారు చేయబోతున్నారట. ఆ వార్తలు ఇక చాలా ఉన్నాయి. సోషల్ మీడియా వార్తలు కూడా, వైరల్ అవుతున్న వార్తలు సమయం ఉంటాయి, అవి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మొదటి వార్తల్లోకి వెళ్దాం. ఏమిటి అంటే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పతనం వైపు ప్రయాణిస్తున్నాడా అనేది ఇది నా విశ్లేషణ అంతర్గత, నా మనోవేదన. ఎందుకు అంటే ఇది చర్చించాల్సిన అవసరమేనా, విశ్లేషణ చేయాల్సిన అవసరమేనా అంటే ఖచ్చితంగా, చాలా ఖచ్చితంగా. మనం ఈ దిగజారిన రాజకీయాలలో, స్వార్థ రాజకీయాలలో తమ స్వార్థం కోసే రాజకీయ నాయకులు వస్తున్న ఈ రోజుల్లో నిస్వార్థంగా స్థితిమంతుడైనటువంటి క్రెడిబిలిటీ అయినటువంటి నాయకుడు వచ్చాడు. రావాలనుకున్న తరంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. ఆయన ద్వారా అయిన స్వచ్ఛమైనటువంటి పాలన, ఆయన ద్వారా అయినటువంటి నిజాయితీపరమైన ప్రజాస్వామ్య పాలన, ఆయన పీరియడ్లో ప్రగతి వైపు ప్రయాణించాల్సినటువంటి అవసరాలు వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు చాలా సమస్యలు ఉన్నాయి, టాస్కులు ఉన్నాయి, సాధించాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అధికారం వస్తేనో, అవకాశం వస్తేనో మా తెలుగు ప్రజలు లేదా మా రాష్ట్ర ప్రజలు, మా వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే స్వప్నాలు, కలలు కంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పర్సనల్ ఇమేజ్ మీద వెళ్ళిందా అనేది అనుమానం వచ్చింది. మనిషిని ఒక ఇగో అంటే మనిషి ఒక అర్థవడైతే సహజంగా మనందరం కూడా ఉప్పు కారం తినటువంటి మనుషులేం కాబట్టి మనకు కూడా కోపతాపాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇగో హర్ట్ అయినప్పుడు, ఫ్రస్ట్రేషన్స్ వచ్చినప్పుడు మిగతాయన్నీ వదిలేసుకుంటాం, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం. దానివల్ల మనం వెళ్ళాల్సిన గమ్యం వైపు వెళ్లకుండా పతనం వైపు వెళ్తుంటాం సహజంగా, అంతే కదా. ఎవరో ఏదో అన్నారని ఇగోగా తీసుకొని ఆయనని ఏమైనా చేద్దాం, ఎట్లయినా చేద్దామంటే మనం వాళ్ళని ఏదైనా సాధించాలి, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని బయలుదేరితే ఆ క్రమంలో మనం తప్పులు చేస్తాం, మనం కూడా నేరంలోకి నెట్టబడబడతాం, మనం కూడా తప్పులు చేసి మనమే నేరస్తులం అయ్యే ప్రమాదాలు ఉంటాయి. నిజ జీవితంలో ఇట్లాంటి దాఖలాలు ఎన్నో ఉంటాయి మనకు.
అలాంటి పరిస్థితుల్లోకి పవన్ కళ్యాణ్ అటువైపు ప్రయాణిస్తున్నాడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 200 సంవత్సరాలు సుమారు మద్రాసీ రాష్ట్రంలో పరాయి పాలనలో ఉన్నారు. మా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు స్వతంత్రంగా కర్నూలు రాజధానిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా పోనీ మరి రాజకీయ నాయకులు చేసే స్వార్థానికి బలయ్యారు వాళ్ళు. ఇక్కడ ఏమైనా సాధించారే అంటే ఇక్కడ రాజకీయ నాయకుల స్వార్థం వల్ల మళ్ళీ విభజన చేసి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని నిలబెట్టుకోగలుగుతారా? ఇప్పటికైనా క్యాపిటల్ను ఇది అని సగర్వంగా ఏకకంఠంగా చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇవన్నీ కూడా రాజకీయ అంశాలు. వీటన్నిటికన్నా ఉపాధి ఎక్కడ ప్రజల్లోకి ప్రగతికి సాధించడానికి, భరోసా సాధించడానికి, తలసరాదాయం పెంచుకోవడానికి, బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఒక బెంగళూరు లాంటి నగరము, ఒక హైదరాబాద్ నగరము, ఇక్కడ వచ్చినట్టు ఇండస్ట్రియల్స్ అంటే ఇండివిజువల్స్గా ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రభుత్వాలు సహకారంతో ఆహ్వానంతో వేర్పడినటువంటి కంపెనీలు, ప్రభుత్వమే భారతీయ ప్రభుత్వము లేదా స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్లో కొన్ని ఫ్యాక్టరీలు రావడం, ఇవన్నీ క్యాపిటల్కి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బలమైనటువంటి స్ట్రక్చర్. మనకు మనిషికి ఏ విధంగా అయితే అవయవాలు గుండెకాయ లాంటి అవయవాలు ఎట్లా ఉంటే మనిషి పరిపూర్ణత వస్తుందో అట్లా ఒక స్టేట్కి క్యాపిటల్కి అవన్నీ ఉంటే ఏ కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, మనిషి అనేవాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అంత రకమైనటువంటి అభ్యుదయానికి పనికొచ్చేటువంటి క్యాపిటల్స్ ఫ్యాక్టరీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో ఒకవైపు కేంద్ర సంస్థల్లో చాలా వరకు ఇప్పుడు గతంలో మాదిరిగా లేవు కదా, అన్నీ ప్రైవేట్ పరం అయిపోయాయి. ప్రభుత్వ భాగస్వామ్యులు ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ తరంలో కొత్తగా హెచ్సిఎల్లో డిఆర్డీ లాంటి, డిఆర్డీ అంటేనో మిలిటరీకి సంబంధించి అంటే డెవలప్మెంట్కి సంబంధించి బహుశా అట్లాంటి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్విన్ కంపెనీ ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చినట్టు కంపెనీలు, అట్లాంటి కంపెనీలు వచ్చే అవకాశాలు లేవు ఇప్పుడు. అదే ఇంతకుముందు చెప్పినట్టు డిఆర్డిఎల్ లాంటి సంస్థలు, ఇట్లాంటి ఇంక్రిషాట్ లాంటి సంస్థలు, అది లేదో ఒక మిలిటరీకి సంబంధించినటువంటి ఒక వింగు, వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులు, రిక్రూట్మెంట్ క్యాంపులు, ఇట్లాంటివి ఏమైనా వస్తే ఒక స్ట్రక్చర్ వస్తుంది, అవన్నీ ఉంటుంది. అటువైపు ఆలోచించాల్సిందే. అంటే ఏ సంస్థ వచ్చినా, అంటే ప్రభుత్వ సంస్థ వచ్చినా, రిక్రూట్మెంట్లో బోర్డు లాంటివి వచ్చినా, వచ్చినా కూడా దానికి ఒక కార్యాలయం వస్తుంది, దానికి ఒక ఎంప్లాయీస్ ఉంటారు, ఒక కాలనీ ఏర్పడుతుంది, దానికి ఒక బిల్డింగ్ వస్తుంది, దాని కింద ఒక సుమారు ఎంత లేదన్నా ఒక 100 మంది ఎంప్లాయీ అంటే ఆటోమేటిక్గా ఒక 500 మందికి ఉపాధి దొరుకుతుంది, బిజినెస్ జరుగుతుంది. ఇట్లా ప్రతిదీ డెవలప్మెంట్ అవుతుంది. ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పాలకులు తమ ఎగోలు అట్టవయ్యాయి. నన్ను విమర్శిస్తారా, మమ్మల్ని అంటారా, మా దేవుణ్ణి అంటారా, ఇది వాళ్ళ అభిమానుల తీరు. మీరేం దైవాంశ సంభూతులేనా? మీరు ఫీలింగ్ అలా ఉందా? గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు దైవాంశ సంభూతులని మీరు ఫీల్ అవుతున్నారా? లేదా మీ అభిమానులు ఫీల్ అవుతున్నారా? మిమ్మల్ని ఎవరు దూషణ చేయకూడదా? సాక్షాత్తు భగవంతుడినే దూషణ చేస్తూ, స్తుతి చేస్తూ కీర్తనలు పాడేవారు రామదాసు లాంటి వారు. ఏ తీరుగా నన్ను దయ చూదువో అంటూ అదేదో అది చింతాకు ఆహారం చేయించాను, ఎట్లా కులుకుతున్నావు రామయ్య అంటూ ఆయన పాటలు పాడినటువంటి వైనం. అన్నమయ్య మర్చిపోతా, అన్నమయ్య గారు కూడా అలాగే పాడారు. అంటే భగవంతుని కూడా స్తుతిస్తూనే దూషణ చేయగలిగినటువంటి భక్తి పారవస్యం ఉన్నటువంటి విధానం. సరే, అదంతా సాహిత్య చర్చ అయినా కూడా మిమ్మల్ని కూడా అనడానికి వీల్లేరా? మీరు మానవాతీతుల మనుషులు ఏమైనా, మీరు రాజ్యాంగాతీతుల మనుషులు ఏమైనా, మీరేమన్నా విమర్శిస్తారు. మనని విమర్శిస్తేనే మనకు ఎదుగుదల అవకాశాలు వస్తాయి. మన లోపాలు చెప్తేనే మనకు మన ప్రగతి ఏంటో తెలుస్తుంది, మనం ఎక్కడి నుంచి సవరించుకొని పైకెళ్ళాలో తెలుస్తుంది. రాష్ట్రానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకవైపు వరుసగా పోలీసుల వైఫల్యము, పోలీసుల వ్యవస్థల దుర్యోగం జరుగుతూ ఉన్నాయి.
మానవ హక్కు సంఘాలు నోటీసులు ఇస్తూ ఉన్నాయి, సస్పెండ్లు చేస్తూ ఉన్నారు ఉన్నతాధికారులని, పోలీస్ అధికారులని. దేవునికి మీ అడుగులకు మడుగులొత్తి, మీ అంటే మీ రాష్ట్ర రాజకీయ నాయకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా, మీ రాష్ట్రమైనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే, అడుగులకు మడుగులొత్తినట్టు ఈ బ్యూరోక్రాట్స్ ఏదైతే పోలీస్ విభాగం కానీ, కలెక్టర్ కానీ, అడ్మినిస్ట్రేషన్ విభాగం కానీ, వాళ్ళు జైలుకి వెళ్ళాలని పరిస్థితులు వస్తూ ఉన్నాయి.